అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఎందుకో పిల్లలు ఎప్పటి నుండో అడుగుతున్నారండి దొండకాయ ఫ్రై చేయమని. నేను జనరల్గా దొండకాయ కూర ఇగుళ్ళు లేదా బారుగా కోసి 65 కింద చేస్తాను. పిల్లలు ఎక్కువగా ఇలా అడుగుతున్నారు. నాకు ఇలా చేయడం ఇష్టమే, కానీ ఇలా దొండకాయలు కోయడం అంటే చాలా కష్టం అండి. కానీ పిల్లలు అడిగారు కదా, కష్టమైన ఇష్టంగా వాళ్ళ కోసం చేశాను. కాకపోతే వాళ్ళని కూర్చోబెట్టి దగ్గరగా చేశానండి. వాళ్ళకి కూడా తెలియాలి కదా దీని కష్టం. ముందుగా కడాయిని పెట్టుకొని చక్కగా కాస్త నూనె ఎక్కువే పడుతుంది సమ్మా. నూనె బాగా కాగాక దొండకాయలు 3/4 కేజీ దొండకాయలు నీట్గా కడిగి తలా తోకలు అదే అండి చివరు మొదలు తీసి సన్నగా తరిగేసరికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. నిజమే అండి, పిల్లలు సహాయం చేశారు కాబట్టి నాకు 20 నిమిషాలు పట్టింది. ఇలాంటివి ఎప్పుడైనా చేయాలంటే ముందు రోజు చేసుకుంటే చాలా బెటర్ అనేది నా సజెషన్. చక్కగా నూనె బాగా కాగాక దొండకాయలు అన్నీ వేసి లో టు మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం మంట ఎక్కువే పెట్టి దగ్గర ఉండి సుమా మర్చిపోకండి, అటు ఇటు వెళ్తే అడుగు మాడిపోతుంది. చక్కగా వెడల్పాటి ఇలా కడాయి ఉంటే బాగుంటుందండి. మరి ఇరుకుగా ఉన్న దాంట్లో చేస్తే ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఈ మాదిరిగా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి మాత్రమే ఇలా ప్రతి 4-5 నిమిషాలకి తిప్పుతూ ఉంటే సూపర్గా అంటే సూపర్గా వేగుతాయి దొండకాయ ముక్కలు. చూడండి, ఈ దొండకాయ ఫ్రై చాలా ఈజీ అండి. దొండకాయలు కట్ చేయడమే కష్టం నాకు తెలిసినంత వరకు. కూర అయితే కూర అనే బదులు దొండకాయ ఫ్రై చాలా క్విక్గా అయిపోయింది. కోసినంతసేపే కష్టం అనిపించింది, కానీ వండడం చాలా ఈజీ అయిపోయిందండి. పైగా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారేమో. ఆ కష్టం ఇట్టే మర్చిపోతాం కదా, ప్రతి తల్లి కూడా అంతే. మాటల్లో చూడండి ఎంత చక్కగా వేగాయో దొండకాయ ముక్కలు. ఇంతే అండి, కాస్త నూనె ఎక్కువే పడుతుంది, కానీ చక్కగా దొండకాయ వేయించేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతా దొండకాయ వేయించే దాంట్లోనే ఉంటుంది సుమా, గుర్తుపెట్టుకోండి. చక్కగా పొడిపొలాడుతూ క్రంచీగా దొండకాయ ముక్కలు వేగిపోయినాయి కదా, అన్నిటిని ఇలా ఒక గిన్నెలో తీసేసుకొని అదే కడాయిలో ఉన్న ఆయిల్లో నేను వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నానండి, ఒక గుప్పెడు దాకా. మీకు వేరుశెనగ గుళ్ళుతో పాటు కాసిన జీడిపప్పులు వేసుకోవాలన్నా కూడా వేసి వేయించుకుంటే సూపర్గా ఉంటుంది. నాకు అవి వద్దని అనిపించింది, అందుకనే వేరుశెనగ గుళ్ళు మాత్రమే వేసి వేయించాను. చక్కగా దోరగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా చూడండి గుళ్ళు బాగా వేగాయి కదా, అంతే సరిపోతాయి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మళ్ళీ ఇదే కడాయిలో వేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేసుకుందాం, సరేనా? ఇలా దొండకాయ ఫ్రై పెళ్ళి భోజనాల్లో కానీ లేదా రెస్టారెంట్లో సైడ్ డిష్గా నంచుకోవడానికి కానీ ఇస్తూ ఉంటారు కదా, నాకు తెలిసినంత వరకు. చక్కగా రెండు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసేసుకున్నాము. అలాగే దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అంతే చాలు. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఇప్పుడే తుంచుకొచ్చిన ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి మొత్తాన్ని కలిపేస్తే అంతే, దొండకాయ ఫ్రై రెడీ. ఎంత క్విక్గా అయిపోయిందో కదా, కొయ్యడమే కష్టం. చాలా ఈజీగా అయిపోయిందండి, భలే అనిపించింది. నేను దీనికి కాంబినేషన్ కింద పప్పు దోసకాయ చేశాను. ఆ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేసేసాను, కింద లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ దొండకాయ ఫ్రైని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.